హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ యువర్ స్టడీ గర్ల్. ఈ డే అసలు నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకో తెలుసా? వినండి. మీకు తెలుసా, మళ్ళీ మా ఎగ్జామ్స్ జూన్లో అంటున్నారండి బాబు. మాకైతే 14th అని డేట్ వచ్చింది ఎగ్జామ్కి, కానీ ఇంకా టైం టేబుల్ మాత్రం రాలేదు. సో నేను అలా చదువుతున్నాను. నాకు ఈ డే మాత్రం చాలా అంటే చాలా కోపంగా చదువుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి వచ్చే కోపం, బాధ అసలు ఏంటంటే ఏదో ఒక జాబ్ రావాలి, చదువుకోవాలి, అలా ఉండాలి. చాలా ఎక్స్పెక్టేషన్స్, చాలా పాజిటివ్ సబ్కాన్షియస్ మైండ్లో ఉంటాం మనం. కానీ మనల్ని ఎలా డిసెంకరేజ్ చేయాలి, ఎలా వాళ్ళని బాధ పెట్టాలి, ఎలా వాళ్ళని తగ్గించాలి అని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎంకరేజ్ చేసేవాళ్ళు కొంతమందినే, డిసెంకరేజ్ చేసేవాళ్ళు మాత్రం చాలా అంటే చాలామంది ఉంటారు. ఇదే నాకు ఇలాగే జరిగింది. మన పేరెంట్స్ లేని బాధ మన పక్కన వాళ్ళకి మీద చాలా ఉంటుంది. మా పేరెంట్స్ నన్ను ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్లో నేను ఉంటారు. వాళ్ళని ప్రతి విషయం దే ఆర్ సపోర్ట్ వెరీ మచ్. కానీ మన పక్కన మన రిలేటివ్స్కి మాత్రమే చాలా ఎక్కువ ఉంటుంది. మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చేయాల్సిందే ఏముంది? బాగా కష్టపడి రావాలి, చదువుకోవాలి, మొత్తం మంచిగా ఉండాలి. వన్ డే మనం ఏంటో చూపిద్దాం కూడా. బాగా చదవండి, మనం కూడా ప్రూవ్ చేసుకోవాలి. మనం ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. వారు ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఇంకా జాబ్ రాలేదా ఏంటి, ఇంకా అదే అని వాళ్ళు చూసుకుంటారు. సో మనకి మన స్ట్రగుల్ ఏంటో తెలుసు, మనం ఏంటో తెలుసు. మన హార్ట్కి, మన మనసుకి మాత్రమే తెలుసు మనం ఎంత హార్డ్ వర్క్ చేసి, ఎంతలా సపోర్టివ్ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి మనం ఇలా ఉన్నాం. అవన్నీ పట్టించుకోకూడదు అని నేను ఎన్నిసార్లు అనుకున్నా. నన్ను ప్రతిసారి వాళ్ళు వచ్చి ఏదో ఒకటి అనడం నాకు అస్సలు నచ్చదు. ఆ డే నేను మూడ్ ఆఫ్ అయిపోతా. సో ఆ డే మూడ్ ఆఫ్ అవ్వడం వల్ల నేను ఇంకా చదవడం స్టార్ట్ చేసిన వాళ్ళ వల్ల. సో నేనంటూ ఏంటో ఒకరోజు వాళ్ళకి ప్రూవ్ చేసుకోను, కానీ నా హార్డ్ వర్క్ ఖచ్చితంగా నాకు మంచి సెటిల్ అయ్యే విధం ఉంటుందని నేను ఎంతో నమ్ముతున్నాను. వాళ్ళు అన్నందుకు కాదు, నేను చేసే హార్డ్ వర్క్ నాకు తెలుసు కాబట్టి నేను వన్ డే పక్కా. సో మేక్ షూర్ ఎవ్రీవన్ మిడిల్ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటి: మేక్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, మనం ఫేస్ చేస్తున్నాం. సో మీరు అందరూ ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఇంపాక్ట్ మీ లైఫ్లో ఉంటుంది. ఆల్ ది బెస్ట్ మై పీపుల్.